హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు అమ్మ వరల్డ్. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాను. ఈరోజు నేను చేయబోతున్న స్వీట్ గులాబీలు. చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా రుచికరంగా, చూడడానికి బాగుండేలా సింపుల్‌గా మీ అందరికీ చెప్తాను. ఇవి చేయడానికి సోడా గానీ, ఎగ్ గానీ ఏమీ అవసరం లేదండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఒక గిన్నెలో ఒక కప్పు నిండా బియ్యం పిండి తీసుకున్నానండి. ఒక కప్పు బియ్యం పిండికి 2 కప్పుల మైదా తీసుకోవాలి. మనం పిండిని తీసుకున్నప్పుడు జల్లించుకుని తీసుకోవాలండి. అలాగే ముప్పావు కప్పు పంచదార పడుతుంది దీనికి. నేనైతే ఒక కప్పు ఫుల్లుగా తీసుకున్నానండి షుగరు. ఫుల్ కప్ ఎందుకు తీసుకున్నానంటే, పిండి క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి ఫుల్ కప్ వేసుకున్నాను. మీరు మీ ఇష్టానికి తగినట్లు, అలాగే మీ రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. ముప్పావు కప్పు అయితే కనుక మనకి సరిపడా తీపి ఉంటుందండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని మనం కలుపుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్నట్లుగా చిక్కగా రావాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. పిండిని కలుపుతున్నప్పుడు మీరు మరీ పలుచగా కలుపుకోకూడదండి. ఎందుకంటే పంచదార వేసుకుంటున్నాం కదా! అది కరిగి ఇంకా పలుచగా అయిపోతుంది పిండి. ఈ బ్యాటర్ అనేది మరీ పలుచగా ఉండకూడదు. అలా అని మరీ థిక్‌గా ఉండకూడదు. మనం దోసల పిండి బ్యాటర్ ఉంటుంది కదండీ! దాన్ని కలుపుకున్న విధంగానే దీన్ని కూడా కలుపుకోవాలి. నేను అయితే ఇక్కడ లోతు గిన్నెలో వేసుకున్నానండి. మీరు ఒక వెడల్పు గిన్నెలో వేసుకోండి. అప్పుడైతే మనకు బాగా కుదురుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని, ఈ గులాబీలు వేసుకునే గరిటె గుత్తి మునిగే వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తరువాత ఆ గులాబీ గుత్తిని పిండిలో ముప్పావు వంతు మునిగే వరకు ఉంచి ఒక 2, 3 సెకన్లు ఉంచాలి. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా వేయాలి. నూనెలో కూడా ఒక 3-5 నిమిషాలు ఉంచితే అప్పుడు మనకి గులాబీ పువ్వులు చక్కగా గరిటెను అంటుకోకుండా వదిలేస్తాయి. ఒకవేళ మీకు ఆ గులాబీ పూలు సరిగా రాకపోతే స్పూను లేదా సన్నని ఊచ సహాయంతో మీరు అటూ ఇటూ కదిపితే ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్‌లో మనకి ఈ గులాబీ పూలు పెద్ద సైజులో కనిపిస్తాయండి. నూనెలో వేగిన తర్వాత మీడియం సైజుకి వస్తాయి. షుగర్ బాగా ఎక్కువైతే గనక కలరు బాగా వచ్చేస్తాయండి. అందుకే ముప్పావు కప్పు షుగర్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు షుగర్ ప్లేస్‌లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అందరింట్లో కామన్‌గా కనబడే ఈ గరిటెతో వేసి చూపిస్తున్నాను. దీంతో కూడా చూసారా ఎంత నీట్‌గా, చక్కగా వస్తున్నాయో? ప్రతి పువ్వుని ఒక 5 సెకండ్లు నూనెలో ఉంచితే అప్పుడవి ఈజీగా వచ్చేస్తాయండి. నేను ఇక్కడ మనం గారెలు తీసుకోవడానికి వాడతాం కదా! అలాంటి సన్నని ఊచని వాడాను. మొత్తం అన్ని పువ్వుల్ని కూడా ఇలానే వేసుకోవాలి. చూసారుగా ఎంత చక్కగా అన్నీ ఒకేలా, ఒకే కలర్‌లో వచ్చాయి. ఒకటి ఎక్కువ రాలేదు, ఒకటి తక్కువ రాలేదు. చూసారుగా ఇంతేనండి. సింపుల్ టిప్స్‌తో, సింపుల్ కొలతలతో ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఎంతో సులభంగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా ఉందో అండ్ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.